సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద కొందరు వ్యక్తులు గంజాయిని అమ్ముతున్నారని నమ్మదగినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ మరియు సిబ్బందితో రామస్వామి గట్టుకు వెళ్లి అక్కడ మాటువేయగా అక్కడ 6 వ్యక్తులను వీరమల్ల ఉపేందర్, జయంత్, సాములు, ప్రతాప్ రెడ్డి, చిల్ల వికాస్, సయ్యద్ రహమాన్, బాబా, జలగండి స్వామిలను అదుపులోకి తీసుకున్నారు. వీరు హుజూర్ నగర్ పట్టణానికి చెందినవారు. వీరమల్లు ఉపేందర్ తన మోటార్ సైకిల్ను హైదరాబాద్లో 20,000కు అమ్మి ఆ డబ్బులతో ఒడిశా రాష్ట్రం నందు 6 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. తర్వాత వీరమల్లు ఉపేందర్ మరియు కాస జయంత్ అను 2 గంజాయి కొనుక్కొని అట్టి దానిని అమ్ముకొనటానికి ప్రయత్నించగా మిగిలిన వారు వాటిని కొనుగోలు చేయడానికి రాగా వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 6 కేజీల గంజాయి, ఒక బైక్ మరియు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత అక్కడ 4 వ్యక్తులు ముందుగా వచ్చి తచ్చాడుతూ ఉన్నారు. తర్వాత 2 వ్యక్తులు బైక్ మీద ఒక 3తో పాటు రావడం జరిగింది. వారిని వెరిఫై చేయగా వారి దగ్గర ఒక 6 కేజీల గంజాయి ఉన్నది. ఆ సమాచారాన్ని వెంబడే మాకు చేరవేసిన తర్వాత వారిని ఒక్కొక్కరిని విచారణ చేయగా వాళ్ళకు 6 మంది అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని గతంలో కూడా గాంజాయి కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తే వాళ్ళు గతంలో హుజూర్ నగర్లో కేసు అయిన తర్వాత అందులో కొద్దిమంది హైదరాబాద్ వెళ్ళి బతుకుతూ ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడంతో అందరూ కలుసుకొని ఎట్లాగైనా మళ్ళీ గంజాయి తాగాలన్న ఉద్దేశంతో అందులో ఒక అక్యూజుడు తన యొక్క బైకును హైదరాబాద్లో అమ్మివేసి వచ్చిన డబ్బులతోని ఒరిస్సా దగ్గరలోని మద్దిపాక అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 6 కేజీల గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తీసుకొని వచ్చి అందరు ఇక్కడ పంచుకున్న సమయంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈరోజు వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక 5 సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు గాంజాయి కొనడానికి వెళ్ళినటువంటి బైకును కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అతన్ని బండి అమ్మగా వచ్చిన 20,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెట్టి గంజాయిని అతను కొన్నాడు. ఆ గంజాయిని కూడా మనము సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. హుజూర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకసారి మీరు దీనికి అడిక్ట్ అయినట్లయితే దీన్ని పదే తాగాలన్నటువంటి